తిరుపతి జిల్లా సులూరుపేటలో ప్రధానమైన ప్రదేశాల్లో సుమారు 5 మంది ఎస్ఐలు 35 మంది సిబ్బందితో అనువనువు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన సులూరుపేట సీఐ మురళీకృష్ణ ప్రధానంగా గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా, గంజాయి రవాణా చేసినా ఉపేక్షించేది లేదని, వారిపై కఠినమైన చర్యలు చేపడతామని, గంజాయిపై ఎవరికైనా విషయం తెలిస్తే మాకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్, తడ ఎస్ఐ కొండప్పనాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ వజ్రబహార్లో భాగంగా మన్నార్ పోలూరు గ్రామంలో సుమారు 5 మంది ఎస్ఐలు 35 మంది సిబ్బంది చేత కాకినాడ సెర్చ్ ప్రోగ్రాం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి అమ్మకాల గురించి, గంజాయి సేవించే వాళ్ళ గురించి కానీ, గంజాయి అమ్మకాలు చేసే వాళ్ళ గురించి కానీ, గంజాయి రవాణా గురించి కానీ, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి కొత్త వ్యక్తుల గురించి, సంచారం గురించి తెలుసుకోవడానికి దీంట్లో ముఖ్య భాగం. దీంట్లో భాగంగా ఈ విధంగా కాకినాడ సెర్చ్ చేసి సుమారు ఒక 10 బైకులు, కాగితాలు లేని డాక్యుమెంట్స్ లేని 10 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు, బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, హై స్కూలు, గర్ల్స్ హై స్కూల్ ముందు ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఏమైనా గంజాయి ఉత్పత్తులు కానీ, ఎటువంటి మత్తు పదార్థాలు వచ్చే చాక్లెట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం, ఇది 4 రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది సుళ్ళూరుపేటలో 2వ సారి, తడలో కూడా కంప్లీట్ చేశాము. ఏదైనా ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం కనుక ఉంటే రవాణా గురించి కానీ, అమ్మకం గురించి కానీ, సేవించే వాళ్ళ గురించి కానీ మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే, ఎందుకంటే ప్రభుత్వము పోలీసే కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం కలిసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా గంజాయిని మనం పట్టణంలోంచి కానీ, రాష్ట్రంలోంచి కానీ మనం పారదోలగలుగుతాం. కాబట్టి ప్రజలు కూడా మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పోలీస్ ఎస్ఐ గారికి కానీ, సిఐ గారికి కానీ, అదేవిధంగా డిఎస్పీ గారికి కానీ, లేకపోతే మీ 100 కాల్స్ కానీ ఎవరికైనా కానీ సమాచారం ఇచ్చినట్టయితే మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఒక దొంగతనం జరిగిన బైక్ని, ఒక పల్సర్ బైక్ని కూడా రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్లో కనిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఇలాంటి దొంగతనాలు చేసే వ్యక్తులు కానీ, గంజాయి సేవించే వ్యక్తులు, అమ్మకాలు సేవించే వ్యక్తులు, ఇలా చెడు నడత కలిగి వారి మీద సర్ప్రైజ్గా చెక్ చేయడం వల్ల అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని కనిపెట్టి చట్ట ప్రకారం శిక్షించడానికి. కాబట్టి దయచేసి అందరూ కూడా, ప్రజలు ఏదైనా సంబంధించిన సమాచారాలు ఉంటే, కోడి పందాలు, పేకాట కానీ, అదే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, గంజాయి గురించి కానీ సమాచారం ఉంటే మీరు పోలీస్ శాఖకి తెలియజేసి మంచి పట్టణంగా సుళ్ళూరుపేటని నిర్మించుకోవడంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.